సో డాక్టర్ గారు మీరు ఇంతక అన్నారు ఈస్ట్రోజన్ అండ్ అట్లానే కాల్షియం ఇంటర్ డిపెండెంట్ అని, విటమిన్ డి కూడా ఇంటర్ డిపెండెంట్, ఇవన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్. కాబట్టి ఒకసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత కొంతమంది సప్లిమెంట్స్ తీసుకోవాలంటారు, కొంతమంది టెస్ట్ చేయించుకోవాలంటారు. సో డిఫరెన్సెస్ ఉన్నాయి దీని మీద, మీరేమంటారు డాక్టర్ గారు? సో ఇప్పుడు మెనోపాజ్లో ఇందాక మనం చెప్పినట్టుగా కొంతమందికి జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ లాంటివి ఎదురవుతూ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ లేనందువల్ల కాల్షియం అనేది అబ్జార్ప్షన్ బోన్లోకి తగ్గుతూ ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటే విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే కాల్షియంని బోన్లోకి అబ్జార్బ్ అవ్వడానికి విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకైతే విటమిన్ డి కాల్షియం టెస్ట్ చూసుకుని దాంట్లో ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే తప్పనిసరిగా మనం సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న మన కండిషన్స్లో మనం సన్లైట్కి ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మనం ఎక్కువగానే ఏసీ గదుల్లోనే ఉంటున్నారు ఇప్పుడు జనరేషన్ అంతా. తర్వాత మనది బ్రౌన్ స్కిన్. సో కాబట్టి మనకి విటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది చాలా కష్టం. సో ఇంకొకటి ఏంటంటే మిడ్ ఆఫ్టర్నూన్ టైంలో మనము ఎక్స్పోజ్ అవ్వి, అది కూడా మన 80% ఆఫ్ ద స్కిన్ మనకి ఎక్స్పోజ్ అవుతేనే ఆ విటమిన్ డి అనేది మనకి సరిపడా మన బాడీకి అందుతుంది. సో ఇలాంటి కండిషన్స్ అనేది మనకి ఇది అంటే పాసిబుల్ కాదు. సో ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంట్స్ మట్టుకు తప్పనిసరిగా ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు. సో కంపల్సరీగా విటమిన్ డి తీసుకుంటే ఆటోమేటికల్గా దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కాల్షియం ఆల్సో. కానీ అప్పటికి ఇంకా మీకు సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే మీ డాక్టర్ని సంప్రదించి కాల్షియం టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. సో అలా నీడ్ ఉన్నప్పుడు కాల్షియం సప్లిమెంటేషన్ కూడా చేసుకోవచ్చు. సో న్యాచురల్గా కూడా మనకి కాల్షియం సోర్సెస్ ఉన్నాయి కదా. సో మనం డైట్లో మెయింటైన్ చేసుకుంటే లైక్ రాగులు, మిల్లెట్స్, తర్వాత పాలు, గుడ్డు, ఇలా న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి అండ్ కాల్షియం అనమాట. వీటిని మన పోషకాహారంలో లాగా మనము దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ లాగా మన డైట్లో తీసుకున్నట్టయితే ఈ కాల్షియం డెఫిషియన్సీని మనము తగ్గించుకోవచ్చు. అవసరమైనప్పుడు సప్లిమెంట్స్ని యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మా, చెప్పండి మీ పేరేంటి? ఓకే మా, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు పీరియడ్స్ దాకా 4 months అవుతుంది మేడం. ఓకే, మీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? నా వయసు 35 మేడం. ఓకే, ఇంకా వేరేమైనా ఇబ్బంది అవుతుందా మీకు? వైట్ మైల్ అవుతుంది మేడం అప్పుడు 2 days నుంచి. ఓకే, మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? 2 పిల్లలు మేడం నాకు. ఓకే, సో ఏమన్నా మీ వెయిట్ ఏమన్నా కొంచెం ఎక్కువగా ఉన్నారా? బరువు ఎంత ఉన్నారు మీరు? 2 పిల్లలు. ఓకే, సో ఓకే అమ్మా, అట్లా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే మనం పీరియడ్ అనేది రాకపోవడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకి మహిళలు చాలా మటుకు ఏం చేస్తుంటారు, పిల్లల్ని స్కూల్ పంపిస్తుంటారు, హస్బెండ్ ఏమో జాబ్కి వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఒక ఫిజికల్ యాక్టివిటీ మీద వీళ్ళు దృష్టి పెడుతూ ఉంటారు, కానీ మన ఓన్ ఫిజికల్ యాక్టివిటీ మీద ఎప్పుడు బ్యాక్లాగ్లోనే ఉండిపోతుంటారు. సో రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల పీరియడ్స్ అనేది రెగ్యులారిటీ రాకపోవచ్చు. సో ఇది ఒక్కటే రీజన్ కాదు, దీంతో పాటు ఏ హార్మోన్స్ అయితే ఇంబ్యాలెన్స్ అవుతాయో, అయితే దాంట్లో కామన్గా మనం చెక్ చేసేది థైరాయిడ్, ఇంకోటి ప్రోలాక్టిన్ అనే హార్మోన్స్. సో వీటిలలో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా, లేదు మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు కదా, అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. సో ఇలా మనము రకరకాల రీజన్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఒక స్కానింగ్ చేస్తారు, అది చాలా సింపుల్గా మీరు స్కాన్ తీయించుకోవచ్చు. ఆ స్కాన్లో మనకు ఒక్కొక్కసారి అండాశయంలో నీటిగడ్డలు లాంటివి తయారవుతూ ఉంటాయి, సిస్ట్ అని అంటూ ఉంటాం. లేదు యూట్రస్లో పొర అనేది పల్చగా ఉండొచ్చు, ఇది కూడా బికాస్ ఆఫ్ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో ఇలా మనము ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే మీ రెగ్యులర్ పీరియడ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీ లైఫ్ స్టైల్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి.